చూద్దాం మేడం. వనప్రకాష్ రెడ్డి గారు, ఏంటి 1 year సంబంధించినటువంటి పాలనలో మీ కూటమి సర్కార్ ఏం చేయగలిగింది, రాష్ట్రంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది, ఇంకా చేయాల్సినటువంటి వాటికి సంబంధించి ఏం చెప్తారు? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మొదటి సంవత్సరం నుంచి ఏ రోజైతే ప్రజావేదికని విధ్వంసం చేసి తన పరిపాలనని ముందుకు తీసుకొని వచ్చారో ఆ రోజు నుంచి వారి ఆలోచన ధోరణి దోచుకో దాచుకో, దోచుకో దాచుకో తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇష్టాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలు కానీ తెలుసుకొని వివరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎందుకంటే మీరు కానీ గమనించినట్టయితే ఒకసారి బాగా గుర్తు, వరదలు వచ్చి రైతన్నలు పంటంతా నష్టం పోతే రెడ్ కార్పెట్తో పోయి దాన్ని ఏమంటారు షామేన కింద నుంచి వరద పరిస్థితి చూసినట్టు భారతదేశంలో ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏందన్న అది మొత్తం ఆర్థిక విధ్వంసం చేసి మా ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పురంధేశ్వర్ గారు మాకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాన్ని గాడిలో పెట్టేదానికి ఏడాది. ఇప్పుడిప్పుడు మీకు రేపు తల్లికి వందనము, మళ్ళీ August 15th మహిళలకు ఉచిత రవాణా, ఇవన్నీ చేసేదానికి మాకు సమయం పడుతుంది. మేము అనుకున్నది ఒకటి, రాష్ట్రంలో జరిగినట్టు విధ్వంసం ఇంకా ఉంది. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికే ఈరోజు ఇది ఒక ఆందోళన ఉంది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకుపోవాలని. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటా ఉంది. అమరావతి పునర్నిర్మాణంలో కానీ, పోలవరం ముందుకు తీసుకుపోవడంలో కానీ, ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ అన్నింటినీ ఎక్కడెక్కడ అనుసంధానం చేయాలో, దానికి ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలో దాంట్లో మోడీ గారు మొన్న విశాఖపట్నంకి వచ్చినప్పుడు కూడా దాదాపు 2 లక్షలకు పైచిలకు అభివృద్ధి పనులకి వారికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అమరావతికి దాదాపు 11,600 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అలాగే స్టార్టప్ కంపెనీస్కి ఎగ్జంప్షన్స్, ఈ వెనకబడినటువంటి ప్రాంతాలైనటువంటి జిల్లాలకు కూడా ఎగ్జంప్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందున్నటువంటి సవాల్ ఏంటంటే ఆర్థికంగా మనం ఎదగాలి. మనకి ఎక్కడ డబ్బులు నేరుగా వచ్చి పడిపోవన్నా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదగాలి, తద్వారా రెవెన్యూ రావాలి, తద్వారా ఉపాధి అవకాశాలు కలగాలి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టినటువంటి పాపన పోలేదు. ఎందుకంటే భయపడిపోయాడు. లా అండ్ ఆర్డర్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కమిషన్లు లేనిదే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పారిశ్రామికవేత్త కూడా అడుగుపెట్టినటువంటి సందర్భం లేదు. ఎవరైనా ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఎంపీ దగ్గర పోయినా, ప్రజాప్రతినిధి దగ్గర పోయినా నాకెంత, ఏంది నీకెంత అయ్యా, నా వాళ్ళకి ఉద్యోగం ఇయ్యి అంటారు. నేనే కానీ ప్రజాప్రతినిధి అయితే మా వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఉద్యోగం ఇయ్యా నీ ఫ్యాక్టరీలో అని చెప్తాం. ఎందుకంటే తద్వారా జిఎస్టీ పెరుగుతుంది, అన్నీ వస్తుంది. అవన్నీ ఏం లేకుండా రాష్ట్రాన్ని విధ్వంసంగా చేశారు. కానీ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఏదేది అవసరమో, దేంట్లో ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం అనుసంధానం అవ్వాలో ఖచ్చితంగా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని, వికసిత్ భారత్గా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్నారు. రైట్. గఫూర్ గారు ఏం చెప్తారు ఏడాది పాలనకు సంబంధించిన విషయంలో? సో ఇంకా మంచి పొజిషన్కి రావాలి, కానీ చాలా సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అసలు ఎక్కడ